నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. పాపం కాపుకుల టైగర్ పొగపెడుతున్న రెడ్డి వర్గం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. కాపుకుల టైగర్ అని చెప్పేసి అన్న వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో అంబటి రాంబాబు గురించి అని. ఎస్, అవును, మీరు ఊహించింది కరెక్టే. అంబటి రాంబాబు గురించే ఈ వీడియో. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది వైసీపీలో. అసలు ఏం జరిగింది అని అంటే మీరంతా కూడా చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించారు. ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, ఆ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టి ఆయన ఇంటి మీద దాడి జరిగేలాగా చేసి విధ్వంసక వాతావరణానికి కారణమైన నేపథ్యంలో ఆయన్ని అరెస్టు చేశారు కదా. ఆ అరెస్టు చేసిన తర్వాత అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి ఒక బిరుదిచ్చారు. అదే కాపుకుల టైగర్. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆ బిరుదిచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపుకుల సామాజిక వర్గ నేతలు ఉంటారు కదా, వాళ్ళంతా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంబటి రాంబాబు కాపుకుల టైగర్ అని చెప్పేసి వాళ్ళు కూడా గొప్పగా చెప్పారు. ఆ పార్టీలోని కార్యకర్తలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే జై కొడతారు కదా, వాళ్ళు కూడా అంబటి రాంబాబుని కాపుకుల టైగర్ అని అన్నారు. కానీ నిజానికి కాపు సామాజిక వర్గం ఎక్కడా కూడా అంబటి రాంబాబుని కాపుకుల టైగర్గా యాక్సెప్ట్ చేయదు. కాపు కులంలో టైగర్ అంటే వంగవీటి రంగా మాత్రమే, ఇంకా ఆ తర్వాత ఏ టైగర్లు లేరు అక్కడ అని చెప్పేసి వాళ్ళంతా అంటారు. సో ఇకపోతే వంగవీటి మోహన రంగా తర్వాత ఆ ప్లేస్ని ఆక్రమించి కాపులందరినీ కూడా హోల్సేల్గా కన్సాలిడేట్ చేసి వైసీపీలోకి తీసుకువెళ్ళాలి అనుకుంటారు అంబటి రాంబాబు. అది ఆయన వల్ల అయ్యే పని కాదనుకోండి. పైగా అంబటి రాంబాబు ఎందుకు ఆ పని చేయలేరు అనంటే ఒకప్పుడు అదే నోటితోటి అంబటి రాంబాబు కాపు కులస్తులంతా కూడా తిండిబోతులు, మాంసం ఎక్కువ తింటారు, మద్యం ఎక్కువ తాగుతారు, వాళ్ళకి ఆలోచన ఉండదు, ఆలోచన తక్కువ, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడారు. పైగా తానేమి కాపు కులం కోసం పుట్టలేదని చెప్పి కూడా అన్నారు. ఈ మాటలన్నీ కూడా ఇప్పటికీ యూట్యూబ్లో వైరల్ అవుతూనే ఉన్నాయి, మారుమ్రోగుతున్నాయి, చెవులు గింగురుమనేలాగా కాపు కులస్తులందరి చెవుల్లోని ఇవి మారుమ్రోగుతున్నాయి. అలాంటిది ఆయన రమ్మనగానే జగన్మోహన్ రెడ్డి వెంట వీళ్ళంతా నడుస్తారా? జగన్మోహన్ రెడ్డి ఏదో హైప్ కోసం ఆయన్ని కాపుకుల టైగర్ అని బిరుదిచ్చారని కాపు కులస్తులందరూ ఆయన్ని కాపుకుల టైగర్గా ఆరాధిస్తారంటే ఆరాధించరు, అది వేరే విషయం. సో అయితే ఇక్కడ ప్రస్తుతం అంబటి రాంబాబు పరిస్థితి పొమ్మనకుండా పొగబెట్టినట్టుంది వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం నుంచి. అంబటి రాంబాబు 1989లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అది ఒకటి ఆయన ఫస్ట్ టైం గెలుపు. ఆ తర్వాత మళ్ళీ 2019 వరకు ఆయన గెలవలేకపోయారు. దగ్గరగా నాకు తెలిసి 30 ఏళ్ళు బట్టుంటుంది ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడానికి. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నిసార్లు అయితే కాంగ్రెస్ పార్టీ అసలు ఈయనని సమర్థుడిగా భావించకుండా పక్కన పెట్టేసి టికెట్ ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఇక 2014లో జగన్మోహన్ రెడ్డి మరోసారి టికెట్ ఇచ్చారు. సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ మీద పోటీ చేయించారు, కానీ ఓడిపోయాడు అంబటి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కోడెల మీద మరోసారి పోటీ చేశారు. వైసీపీ గాలి బలంగా వేచటంతో ఆ ఘనతలో అంబటి రాంబాబు గెలిచారు. కానీ కోడెల లాంటి బలమైన నాయకుడిని ఓడించాను అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. అయితే 2024లో మాత్రం ఘోరంగా ఓడిపోయారు. కన్నా లక్ష్మీనారాయణ ఆయన్ని చాలా భారీ స్థాయి మెజారిటీతోటి ఓడించి ఇంటికి పంపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి ఏమన్నా మంచి చేశారా అంతలాగా ఏమనంటే అది కూడా లేదు. సత్తెనపల్లిలో ఆల్రెడీ కొంత క్యాడర్ తోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్న అంబటి రాంబాబుని అక్కడి నుంచి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పెట్టారు. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడిని తీసుకొచ్చి గజ్జల భార్గవ్ సుధీర్ రెడ్డి ఆయన్ని తీసుకొచ్చి సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. ఈయన తీసుకొచ్చి అంబటి రాంబాబుని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పెట్టారు. అసలు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 2024లో పోటీ చేసింది ఎవరు? విడుదల రజని. మళ్ళీ ఆవిడ్ని చిలకలూరుపేటకి ప్యాకప్ చేసి అంబటి రాంబాబుని ఇక్కడ పెట్టారు. అంబటి రాంబాబుని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి ఆయన నెత్తి మీద నిప్పులు కుంపటి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అసలు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మీద ఎప్పుడూ కూడా లేళ్ల అప్పిరెడ్డి కన్నుంటుంది. 2014లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అయినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టికెట్ ఇస్తారేమో అని చెప్పేసి అప్పిరెడ్డి భావించారు. కానీ చంద్రగిరి యేసురత్నాన్ని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయించారు. మళ్ళీ ఆయన ఓడిపోయాడు.
ఆ తర్వాత 2024 కన్నా టికెట్ ఇస్తాడేమో అనుకుంటే చిలకలూరుపేట నుంచి విడుదల రజని వచ్చి ఇక్కడ పోటీ చేసింది. అయితే వాళ్ళు ఎవరినీ గెలవనివ్వలేదు లేళ్ల అప్పిరెడ్డి. వాళ్ళ ఓటమికి లేళ్ల అప్పిరెడ్డి కూడా కారణం అని చెప్పేసి వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటూ ఉంటారు. తనకి దక్కింది వేరే వాళ్ళకు కూడా దక్కితే అది ఇష్టపడ్డట లేళ్ల అప్పిరెడ్డి. అందుకని చంద్రగిరి యేసురత్నం ఓటమిలోనూ ఆయన హస్తం ఉంది అని చెప్పి టాక్ ఉంటుంది. అలాగే విడుదల రజని ఓటమిలో కూడా లేళ్ల అప్పిరెడ్డి హస్తం ఉందని చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటిది ఇద్దరు నేతల్ని ఓడించి ఇంటికి పంపించిన లేళ్ల అప్పిరెడ్డి అంబటి రాంబాబుని ఇక్కడ రాజ్యం ఏలనిస్తాడా? సో అందుకని అంబటి రాంబాబు ఏ కార్యక్రమం తలపెట్టినా అది ఫెయిల్యూర్ అయ్యేలాగా చూసుకుంటూ ఉంటాడట లేళ్ల అప్పిరెడ్డి. ఈవెన్ మొన్న చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు కదా అంబటి రాంబాబు. తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా కల్తీ లడ్డు నెయ్యి వ్యవహారంలో పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్లు చించేస్తానని అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకుని చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన్ని బూతులు తిడితే ఈయన తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టాలి కానీ చంద్రబాబు నాయుడిని తిట్టడం ఏంటి? తిట్టడమే కాక తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అంతా కూడా ఇంటి మీదకి వెళ్ళారు. నానా బండబూతులు తిట్టారు. ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డి ఇక్కడే ఒక మ్యాజిక్ చేశారట. అదేంటంటే సత్తెనపల్లిలో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో కూడా అంబటి రాంబాబు అంటే ఏమాత్రం సరిపడని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఒక వర్గం ఉంటుంది, ఎంత లేదన్నా ప్రతి పార్టీలోనూ ఆ నాయకుడు అంటే సరిపడే వర్గం ఉంటుంది, సరిపడని వర్గం కూడా ఉంటుంది. ఆ వర్గాన్ని తీసుకొచ్చి ఈ గుంపులో కలిపేసి ఆయన ఇంటి మీద దాడి చేస్తున్న గుంపులో కలిపేసి కార్లు తగలబెట్టించడం, ఇంటి మీదకెళ్ళి ఇంటి లోపలికెళ్ళి కూడా దాడి చేసే ప్రయత్నాలు చేయించడం, ఇలాంటివన్నీ కూడా లేళ్ల అప్పిరెడ్డే చేయించాడట అంబటి రాంబాబు ఇంటి మీద. ఇది లోకల్గా ఉన్న టాక్. అలాగే ఇప్పుడు తాజాగా ఉన్న సమాచారం ఏంటంటే అంబటి రాంబాబు తన ఇంటి మీద జరిగిన దాడి ఉంది కదా, ఆ దాడికి నిరసనగా అలాగే తనని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీసులు పోలీస్ స్టేషన్లో తనని కొట్టారని, 3rd డిగ్రీ ప్రయోగించడానికి కూడా ట్రై చేశారని, ఇలాంటివన్నిటి మీద పోరాడతాను అని చెప్పేసి నిరసన దీక్ష ఒకటి చేపట్టారు. అయితే ఆ దీక్ష అట్టర్ ఫ్లాప్ అయ్యేలాగా చేసింది మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డే అని చెప్పేసి టాక్. ఎందుకంటే ఒకే రెడ్డి సామాజిక వర్గం కాబట్టి, పైగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా గుంటూరులో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యం వెళ్ళాడు. అయితే నేనుండాలి లేకపోతే లేళ్ల అప్పిరెడ్డి ఉండాలి, మధ్యలో అంబటి రాంబాబు రావటం ఏంటి అని చెప్పేసి ఆయన కూడా అనుకున్నాడేమో. అప్పిరెడ్డితోటే వేణుగోపాల్ రెడ్డి కూడా చేతులు కలిపేసి అంబటి రాంబాబుకి ఇద్దరు పక్కలో బల్లెంలాగా తయారయ్యారని చెప్పేసి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టాక్. 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పేసి పొద్దున్నే చక్కగా సుష్టుగా బ్రేక్ఫాస్ట్ చేసేసి అంబటి రాంబాబు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అయితే అంబటి రాంబాబుతో పాటు వైసీపీలోని గుంటూరులోని నాయకులు వచ్చారు. అంటే తూర్పు నియోజకవర్గంలోని ముస్తఫా కూతురు ఫాతిమా, అలాగే మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఇలాంటి వాళ్ళంతా వచ్చారు. ఈవెన్ లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా వచ్చారు. ఇద్దరు వచ్చి కూర్చున్నారు. కానీ సభ అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్న విషయం వాళ్ళందరికీ తెలుసు. లేళ్ల అప్పిరెడ్డికి తెలుసు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి తెలుసు. అంబటి రాంబాబు ఫేస్లో ఫీలింగ్స్ చూడాలి, ఆయన ఫెయిల్యూర్ని చూసి సంతోషపడాలనే వాళ్ళు కూడా అదే సభకి వచ్చారు. అయితే కార్యకర్తలు ఎవ్వరూ రాలేదు. సభ పూర్తిగా ఫెయిల్ అయింది. ఇది చూసి తట్టుకోలేకపోతున్నాడు అంబటి రాంబాబు. అలా అని చెప్పేసి ఆయనకు కూడా తెలుసు, అంబటి రాంబాబుకు కూడా తెలుసు లేళ్ల అప్పిరెడ్డే దీన్ని చెడగొట్టాడని. కానీ ఓపెన్గా అనలేడుగా. ఏంటి అప్పిరెడ్డి నువ్వు ఇలా చేసావు, నీ వల్లే కదా సభ ఫెయిల్ అయింది, నువ్వే అట్టర్ ఫ్లాప్ చేసావని అని అనలేడు. ప్రూఫ్స్ లేవు కాబట్టి. ప్రూఫ్స్ ఉన్నా మాట్లాడటానికి ఆయనకు అంత దమ్ము లేదని అంటారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని రెడ్లు. సో మొత్తం మీద ఈ 12 గంటలు ఉపవాస దీక్ష చేస్తాను, నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి వేదికెక్కిన అంబటి రాంబాబు 6 గంటలకే జగ్గుడు జ్యూస్ తాగి ఇంటికి పలాయనం చిత్తగించాడు. ఏదో 4 మాటలు అక్కడ మాట్లాడి అందరు అంతు తెలుస్తాను, పోలీసులు అంతు కూడా చూస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికి మంగమ్మ శబదాలు చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సభ ఇంత అట్టర్ ఫ్లాప్ అవడానికి కారణం వేణుగోపాల్ రెడ్డి అండ్ అప్పిరెడ్డి అని చెప్పేసి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టాక్. అయితే ఇది మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా అంబటి రాంబాబు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఆయన వెంట వైసీపీ శ్రేణులు ఉండకుండా చూసుకునే బాధ్యత మాదే అని కూడా చెప్తున్నారట. ఆయనని గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయనివ్వము, పోటీ చేసినా గెలవనివ్వము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేస్తే అయితే వేణుగోపాల్ రెడ్డి లేకపోతే అప్పిరెడ్డి మాత్రమే పోటీ చేయాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం లేకపోతే ఒక అండర్స్టాండింగ్ కూడా కుదిరిపోయాయని చెప్పి టాక్. మరి ఇంత జరుగుతుంటే వైసీపీలోని కీలక నేతలు నోరు మెదపరా అంటే జగన్మోహన్ రెడ్డి అయితే నోరు మెదపడు. అసలు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అంబటి రాంబాబుకి దొరకదు.
సీనియర్ నాయకులకి ఇంకా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గ నేతలకే అపాయింట్మెంట్ దొరకట్లేదు. అంబటి రాంబాబుకి ఎందుకు దొరుకుతుంది? అంబటి రాంబాబు మళ్ళీ అరెస్ట్ అయితే తప్ప జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మొహం చూడ్డు. సో కాబట్టి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి దగ్గర తన గోడు వెళ్ళబోసుకునే అవకాశము లేదు. మరి సజ్జలతో అన్నా చెప్పుకుందామంటే సజ్జలు ఎందుకు వింటాడు అంబటి మాట? సజ్జల ఖచ్చితంగా అప్పిరెడ్డి మాట, వేణుగోపాల్ రెడ్డి మాటే వింటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళిద్దరినీ కాదని వైసీపీలో అంబటి రాంబాబుని అందలం ఎక్కించి కూర్చోబెడతాడా? పైగా అంబటి రాంబాబు ఎలాంటి వాడంటే అవకాశం దొరికితే సజ్జల రామకృష్ణారెడ్డిని కిందకు దోసేసి సెకండ్ పొజిషన్ని ఆయన లాక్కొని జగన్మోహన్ రెడ్డిని అంటి పెట్టుకుని ఉండే రకం. కాబట్టి అంబటి రాంబాబుకి అస్సలు అటువంటి అవకాశమే ఇచ్చే పరిస్థితి ఉండదు వైసీపీలో అని చెప్పేసి, పైగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో అంబటి రాంబాబు గెలిచే అవకాశము లేదు. ఆయనకి టికెట్ కూడా రాకుండా చూసుకునే బాధ్యత వైసీపీలోని నేతలే తీసుకుంటారు. టీడీపీ అసలు ఈ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. మళ్ళీ పైగా అందులోనూ గళ్ళా మాధవి 2029లో కూడా అక్కడి నుంచే పోటీ చేస్తే అంబటి రాంబాబే ఆవిడికి అపోనెంట్గా ఉంటే ఆవిడే మళ్ళీ ఎమ్మెల్యే అవటం కూడా ఖాయం అని చెప్పేసి ఇక్కడ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని పొలిటికల్ వర్గాలు చెప్తున్నాయి. సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.